పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మన అన్ని ఫ్యాక్టరీలోనూ ఒకేసారి స్ట్రైక్ ప్రారంభించారు. ప్రారంభించే ముందు మనం ఏమనుకున్నాం? ఏమైనా సరే ఎవరు చచ్చినా సరే వాళ్ళ కోరికలు మనం ఒప్పుకోకూడదు అనుకున్నావా లేదా? అలాంటప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటే స్ట్రైక్ ఎలా వ్యాప్తించారు? నీ భర్తను కాపాడుకుంటానికి చేశాను. అది నా భర్త తీసుకుపోయింది. నువ్వు గొప్పదాని అయ్యావు, మేము యథానం అయిపోయాం. ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నీ స్వార్థాలను చూస్తున్నాం. మమ్మల్ని చేతగాని వాళ్ళగా చేశావు. దానికి నా భర్త బలయ్యాడు. నా భర్త చావు కారణం నువ్వు. దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? దీనికి నీ సమాధానం ఏమిటి? సమాధానం ఏమిటి? ఫ్యాక్టరీ మూసేశారా? మొగుడివిగా నువ్వు ఎక్కడ చచ్చిపోతావని చాలా తెలివిగా నిరాహార దీక్ష మాన్పించేసింది. మేము అక్కడికి వెళ్లేసరికి బోర్డు పెట్టేసింది. ఫ్యాక్టరీ మూసేయడం ఆడిస్తేనా? పదండి. ఇక్కడికి వచ్చారా? అంటే ఉన్న వాళ్ళని చంపే యాత్రలో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను. మేడం, ఏమిటి మీరు మాట్లాడేది? అమాయకంగా నటించకండి, అమాయకంగా బ్రతకండి. నటించే అవసరం మీకుంది. నిజంగా అమాయకులం గనకే మిమ్మల్ని నమ్మాం. నిరాహార దీక్ష మానేశాం. ఇక్కడ నిరాహార దీక్ష మానేసినట్టే మానేసి అక్కడ ఒక ప్రొపరేటర్ని చంపారు. అది చేసింది మేము కాదు. ఐసి మీరు వేరు, వాళ్ళు వేరు. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఒకటి, అదే మాకు జరిగినప్పుడు మీరంతా వేరు వేరు. గొప్ప సిద్ధాంతం. కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కట్టించి మిమ్మల్ని వర్కర్స్ గా పెట్టుకుని మీకు డబ్బిచ్చేది మీ చేతుల్లో చావడానికా? ఓకే, మేము పేదవాళ్ళ రక్తం తాగే రాక్షసులు. అయితే మీరెవరు? ఉన్న వాళ్ళని చంపుకు తినే నరరూప రాక్షసులా? మేడం, రావణుని చావుకి సీతను తీసుకురావడం ఒక్కటే కారణం కాదు. అలాగే ప్రతి రాక్షసుడి చావు వెనక ఎన్నో కారణాలుంటాయి. మీరు చెప్పిన ఆ వ్యక్తిని చంపేశారని మీరంటున్నారు, చచ్చిపోయాడని వాళ్ళు అంటున్నారు. ఈ చంపడానికి ఆ చావడానికి మధ్య ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాకేం తెలుసు. అదంతా అనవసరం. మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉంది. ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నా ఇష్టం. నీ ఇష్టాయిష్టాలు మీ ఇంట్లో, ఫ్యాక్టరీ మీద కాదు. ఫ్యాక్టరీ పెట్టుబడి నాది. పెట్టుబడే మీది. దాని మనుగడ ప్రజలది, పాలసీ ప్రభుత్వం అనేది, భవిష్యత్తు కార్మికులది. మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ మూసేసే హక్కు మీకు లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. ప్రతి చట్టానికి వెనుక సవరణ అనేది ఒకటి ఉంటుంది. ఆ సవరణ అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆపడానికి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఆ ప్రభుత్వం మీద సవాలు చేయడానికి కోర్టు అనేది కూడా ఒకటి ఉంది. దానికంటే ముందు రాజీకి రావడం మనుషులు చేయాల్సిన పని. అందుకే వచ్చాం. రాజీకొచ్చి మీకు తల వంచడం కంటే ఫ్యాక్టరీ మూసేసి జైల్లో కూర్చుంటారు. బెదిరిస్తున్నారా? లేదు, తెగిస్తున్నాను. తెగతెంపులు చేసుకుందామనా? తెగిపోయే వాటిని పట్టుకుని వెళ్లాడడం నాకు అలవాట్లేదు. తెగిపోయిన తర్వాత ముడి వేయడానికి ప్రయత్నిస్తే ముడిగానే మిగిలిపోతుంది. నా మూడు ముళ్ళు గట్టిగా ఉన్నంత వరకు ఏ ముడి తెగినా నాకు భయం లేదు. మేడం, ఇంతకీ మీ నిర్ణయం ఏమిటి? కోర్టులో తేల్చుకోండి. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సా? పర్వాలేదండి. ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు.
రేఖ హాయ్. హలో హాయ్. గుడ్. ఈడొచ్చిన ఆడపిల్ల జోడు కుదర్ని కన్నెపిల్ల ఇలా ఒంటరిగా పడుకుని పగటికల్లా కంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావ్? ముందు నీ నోరు ముయ్యమంటాను. నిన్న రాత్రి పార్టీలో నా డ్రింక్ లో మొత్తం మంది కలిపిన రాస్కల్స్ ఎవరే? నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? నీ అన్న వాళ్ళ లీడర్నా? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మొత్తం మంది కలిపారు. ఆ మత్తులో కార్ డ్రైవ్ చేసి ఒక చెట్టు గుద్దాను. తర్వాత అప్పుడు 4 రౌడీలు వచ్చి నన్ను పట్టుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉంది. తర్వాత స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతనెవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడపిల్ల తన పడగదిలో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా? ఇంతకీ అతను ఇలాంటి మంచి పనులే కాక ఇంకేం పనిచేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అర్థమైంది. ఆ మహానుభావుడు ఎవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సాకప్ జార్స్ అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఇంపోర్ట్ చేస్తున్నారు కానీ సరిపోవటం లేదు. మనం సాకప్ జార్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటి అవుతుంది సార్. నీ ఐడియా బాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించాలంటే గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల ఏ పనే? హలో అంకల్. ఇతని పేరు గోపి. మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి, ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామా, కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకల్, నేను కలుపుతాను. మీకు పంచదార కావాలి. ఎంత? కొంచెం కొంచెం సార్. మై గాడ్, అయ్యో, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. ఏమండి, మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసిస్తాను. పర్వాలేదండి, అక్కర్లేదు. అయ్యో లేదండి, ప్లీజ్ ఇచ్చేయండి. ఇవ్వవయ్యా, నువ్వు ఇక్కడి నుంచే డీలర్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి కదా. ఇవ్వు, పర్వాలేదు. అవునండి, వెళ్ళాలి కదండి. ప్లీజ్ అండి, 2 minutes లో ఇచ్చేస్తాను. వెంటనే ఇచ్చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ సారీ, నేను కావాలని చేయలేదండి. ఐఎమ్ వెరీ సారీ అండి. 2 minutes అండి, 2 minutes. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? My God! My God! అయ్యో! అయ్యో! My God! ఇప్పుడెలా? అమ్మ రేఖ, కోట్ రెడీయా? వస్తున్నాను అంకల్. ఇదిగోండి మీ కోట్. ఏమండి, ఇది ఇక్కడ మాత్రం వేసుకోవద్దండి, బయటికి వెళ్ళి వేసుకోండి. అదేమిటండి, కోటు వేసుకోవటానికేగా? వేసుకోవడానికి. చూడండి, ఇలా చేతి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేతి మీద కాళ్ళ మీద వేసుకోవటం ఎందుకండి? శుభ్రంగా కోటు ఇలా వేసుకుంటే. అరే సారీ అండి, ఈ రోజు నా టైం ఏం బాగలేదు, నేను కావాలని చేయలేదండి. ప్లీజ్ అండి. ఏమిటయ్యా గోపి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, వస్తాను సార్. థ్యాంక్ యూ. అంకల్, నేను కూడా వస్తాను అంకల్. అదేమిటమ్మా, జ్యోతి వచ్చేదాకా ఉండవు, రా కూర్చో. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కమ్ ఇన్. హలో. హలో, రండి. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే
మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏముంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై. కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్సు నా దగ్గర భద్రంగా ఉంది. అలాగా. భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యు వెల్కమ్. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. అలాగే ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తెలుసుకుందాం. కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా? న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఇదిగో ఒకళ్ళ తప్ప ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి. గీత, ఏమండి? పెన్ తీసుకురా. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాము. థ్యాంక్ యూ సార్. మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది. వస్తాను. పేదవాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచేటట్టు ఆశ. ఏమిటి? ఏమండి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో మంది దేవుళ్ళున్నారు, కానీ నాకున్న దేవుడు మీరొక్కరేనండి. నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్వదించండి. న్యాయానికి తప్పకుండా విజయం కలుగుతుంది.
సమాధానం ఇచ్చావే చూసావా మా రాముంటే ఏమనుకున్నావు దొక్క చించేస్తాడు. వర్కర్స్ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా? నీ దగ్గర డబ్బు ఉంటే నెత్తికేసి కొట్టుకోపోయింది. ఓడిపోయిందిరా. నోరు మూసేయాలండి. అంతా భాస్కర్. ఫ్యాక్టరీ లాకౌట్ చేయడానికి సిద్ధపడితే వర్కర్లకి గతంలో ఇవ్వవలసిన బోనస్సులు 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది. No! No! నేను ఓడిపోలేదు సీత, నేను ఓడిపోకూడదు. ఆ వర్కర్స్ ముందు నేను ఓడిపోకూడదు. సీత, ఉన్న ఆస్తి పోయినా సరే, నేను నడి రోడ్డు మీదకి వచ్చినా సరే, కోర్టు చెప్పిన ప్రకారం నేను నష్టపరిహారం చెల్లించను. నేను బ్రతుకుండగా నేను చెల్లించనిస్తాను సీత. ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయర్తో ముందుగానే ఆలోచించాను. అతను దారి చెప్పాడు. ఏమిటి? ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాను. వాళ్ళు ఎదురు తిరిగితే? ఊరికే ఎందుకు అమ్ముతాం? డబ్బు తీసుకుని అమ్ముతాం. ఆ ఫ్యాక్టరీ ముందెప్పుడు తనఖా పెట్టినట్టు, అది తీర్చలేక అమ్మేసినట్టు కాగితాలు రాసుకుంటాం. అలా చేయొచ్చా? చేయొచ్చా సీత? ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది. నువ్వుండు, నేను సేట్ గారిని తీసుకొస్తాను. ఆధునిక ప్రేమ ఇలా నడిబజార్లో పడింది ఏమిటి? థ్యాంక్ యూ. పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ బాబు గారు, రండి రండి. ఏమిటి విశేషాలు? పేపర్లు చూసారా? మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది, చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. మర్చిపోయాను బావగారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నాడు? అన్నట్టు ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఎప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బావగారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడూ చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఏమిటి మమ్మీ ఇది? గోరంతలు కొండంతలు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావు ఎందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ. నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి. ఆ కుర్రవాడెవరో, అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ. నాతో నిజం చెప్పు, అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసిన వాడా, లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతన్ని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిస్తే అర్థమైంది. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు. అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను.
పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందరపడకూడదని నా ఉద్దేశం. ఆలస్యం చేయకూడదని, ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం. అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ప్రతి పెళ్ళం ఏం చేస్తుందో అదే చేస్తాను. ఇంటి పని, వంట పని, నీ మంచి చెడు చూస్తాను. మంచి ఏమిటి, చెడు ఏమిటి? మంచి, నీ బట్టలు చూతాను, నీ పక్క చదువుతాను, నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను. మరి చెడు? చెడు, నీ మీద అలుగుతాను, అల్లరి పెడతాను. అల్లరా అంటే? అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ముందు నువ్వు మా డాడీని కలు. రేపు నా పుట్టినరోజు. మా డాడీ నిన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు సరే, మరి నువ్వు? నిన్ను ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను. ఉమ్? హాయ్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ డ్రాగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యూఆర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిగ్గేసింది. ఐ రియలీ ఫెల్ట్ వెరీ షై, యు నో. ఆఫ్టర్ లాంగ్ టైమ్. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా నా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయం, మొత్తానికి వచ్చావు. భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా రా. మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, నేను చెప్పానుగా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. ఓ యు ఆర్ మిస్టర్ గోపీనాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్. మనం పైకి వెళ్ళి మాట్లాడుతున్నాం. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును. మీ అనుమతి తీసుకుని. ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పనిచేస్తున్నాను. ఐసీ. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది. దాని ఖరీదంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ మార్కెట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు. It is really nice to hear that music. My God, good number. Gopi? Excuse me? Gopi? ఏమిటి ఎలా ఉన్నావు? ఏమన్నారు డాడీ? డబ్బున్న ఆడపిల్ల తండ్రి పేదవాడి ప్రేమ గురించి ఏమనాలో అదే అన్నాడు. Come on, Gopi. Forget it. Come. రేఖ, జీవితం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదటం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటమే మంచిది. గోపి, ఏవి నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. న్యాయం జయించింది, ధర్మం జయించింది, నువ్వు జయించావు. అదంతా బయట నీకు ఉద్యోగం. కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావురా. భార్య అపజయం భర్తకెప్పుడు అవమానమేరా. అందులో సీత లాంటి పిల్ల. ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు. మన వృత్తులు మన కాపురాలను కూల్చకూడదరా. వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. సీత, ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి. మన ఎప్పటి నుంచి? సీత, మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిగా ప్రవర్తించేవారు. సీత, నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు కాదు. ఇందులో నేను చేసిందే ఉంది. జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమీ చేయకుండా చేసుకున్నారు. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. అదో బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకెళ్ళాం. వెళ్ళే నేను చెప్పాను, చేసేశారు. అయితే ఇప్పుడు చెప్తున్నాను,
నన్ను చంపమని చంపండి. సీత, నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చే ఎవరితో? ఆ కోతిము. వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలని కథానాయకులు వెనకేసుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పనుంచి రాజీ చేసుకుపోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవారు. సీత, తప్పు నీది, వాళ్ళకి కాదు, వాళ్ళ బోనస్ వాళ్ళకి పారైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేస్తుండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? మీ భార్య కాదా? భార్య మంచి చెడ్డలతో భర్తకు పని లేదా? భార్య అని చెప్పి నీకిష్టం లేని పనిని బలవంతాన్ని నేను ఇష్టం దొరకమంటావా? సీత, నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భార్యగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే తప్పు ఏం చేశారు? కోర్టుకు ఎక్కించారు, నవ్వులు పాలు చేశారు. అందుకే సీత, పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నావ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి. దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొంత దొరికితే చాలండి, ఎటైనా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో ఒడ్డు కొట్టుకుని వస్తుంది. కానీ లాంచి దాని బరువు అది మోసుకోలేక, ఆటు పోటు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు, నన్ను ముంచేశారు. సీత, అర్థం లేకుండా మాట. ఎవరు నేను ముంచింది? నేను నువ్వే ముంచుకున్నావు, నువ్వు కూర్చున్న కొబ్బరి నువ్వే నరుక్కున్నావు. నరుక్కుంటాను, నాకు ఇష్టమైతే నా దొంగగా నరుక్కుంటాను. మీరు వెళ్ళండి. సీత, ఏమిటిది? నీకు పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చ పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో కాపురం చేయడానికి ఆ పనికి మన సీత, అనవసరంగా నోరు పారేసుకుంటున్నాను. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను, మీకు ఆ వెధవులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటావు అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు. పొరపాటు పడుతున్నావు. వాళ్ళు ఎప్పుడూ విడదీసేవాళ్ళు కాదు సీత. విడదీసేవాళ్ళు, విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నావు, ఎంతో సంస్కారంతో ఇన్నాళ్ళు ప్రవర్తించావు. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళను, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళను నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమ కడుతున్నావు. బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా? మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత, భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్లు అయితే వర్కర్కి వానర్కి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి. అలాగే వర్కరు వానరు కూడా. సీత, లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకు తినేవాళ్ళు అన్నావే, ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో. హలో మేడం, ఎస్, ఇక్కడ రవిబాబుని కొట్టి పారేశారు మేడం. ఎవరు? మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. వద్దు మేడం, వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి. అవును మేడం, మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి. సరే అయితే తొందరగా తీసుకురండి. నెమ్మది, మీరు వెళ్ళండి. జాగ్రత్త బావా. బావా, ఏమైంది? ఏమి లేదు సీత, నేను సీట్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను. అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని. ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్టని వాయించేశారు. పొరపాటు నాదేనేమో సీత. వాళ్ళు వెధవలని తెలిసి వాళ్ళ నోట్లో నూరు పెట్టాను. లేదు బావా, వాళ్ళ అంతు చూస్తే గాని నిద్రపోను. వద్దు సీత, ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు. నేను సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. వారు రేపు ఉదయం వస్తారు. నీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకుని. సీత. ఏం బావా? బావా, బావనే. ఏమిటిది?
నాటకం. మరి ఆ కట్లు వేషం. దేనికి? సీతనెత్తుకుపోవడానికి. స్టూపిడ్. ఎందుకింత మోసం చేశావు? రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్. ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్. చూడు నేనేం చేస్తాను. సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదాన? ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు, ఈగల మూత కూడా లేదు. అన్ని మూతలు కట్. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్. నీకు గుర్తుందో లేదో రామాయణం. సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా? మొదట మైలేణ్ణి పంపించాడు, ఆ తరువాత రాముణ్ణి పంపించాడు, ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు. ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా? మొదట పనివాళ్లను పంపించాడు, ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు, ఆ వెనక చెల్లెల్ని పంపించాడు. ఒక చేతిలో డబ్బు, రెండు చేతుల సీతమ్మ. ఆ తర్వాత ఘట్టమేమిటో తెలుసా? అమ్మగారండి, అయ్యగారు, 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 అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు లేరండి. ఏమిటి? ఏం లేదమ్మా, అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్లిపోతున్నారు. మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు. అందుకే ఇంటి మీద కన్నేసి ఉంచాం. ఎంతసేపు ఇంత నిబ్బరంగా ఇంత ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు. లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను. వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది. ఈలోగా నేను అనుకున్నది జరిగిపోతుంది. టైం అయిపోయింది. నీ రాముడు వచ్చే టైము అయింది. టైం వేస్ట్ చేయదు. కమాన్. ఇది మేం తీసుకోవాల్సిన అవకాశం.
వర్కర్లంతా ఉన్న వాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నావే, అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాలని నువ్వు పనులను తీసేసావే, వాడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటి ఇంట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది. కరెక్ట్. నీ తాహతగా కొవ్వొత్తేచ్చు. నువ్వు దాంతో సరిపెట్టుకోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఓ అలాగా? అవును. నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు లాంటి నా కూతురు చేయి అందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి, అంతస్తు నుంచి తనకు తానుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. Don't talk rubbish. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళలే నిజాలనుకోవచ్చు. అంత మాత్రాన నా ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖని కలుసుకోవటం మానేయాలి. అందుకని ఇదిగో చెక్కు. ఎంతకు రాశారు? 1,00,000 రూపాయలు. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేవి 1,00,000 రూపాయలేనా? ఆ మచ్చ చెరిపేసుకోవడానికి అవసరమైతే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలేం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు, దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు. దయచేసి ఇక వెళ్ళండి. అవును రేఖ, మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు, కానీ నేను లొంగలేదు. కనుక ఇక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు. రేఖ, అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది. దాన్ని తెంపుకోవటం, మనసును చంపుకోవటం కష్టమే, కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పదేమోననిపిస్తోంది. గోపి, ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు, ఏ బాధకి భయపడదు. పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా. నువ్వు దేని గురించి బాధపడద్దు. మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా. నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ? ఇది లైలా మజ్ను కాలము కాదు, రోమియో జూలియట్ యుగము కాదు. పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం. ప్రేమ కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది. డాడీ, డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటి. అతని గరాజీలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరువు తప్పు, మన అంతస్తుకి అవమానం. అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుకోమని చెప్పు. మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను. ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు, కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తు అన్నా, జీవితం అన్నా నాకెంతో గౌరవం. దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. అతను ఒట్టి మూర్ఖుడు, మొండివాడు. పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును గాని ఐశ్వర్యాన్ని ద్వేషించడం దౌర్భాగ్యం. చూడు రేఖ, కటిక చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతనితో చెప్పు. అప్పుడు అతన్ని ఇంటి అల్లుడిని చేసుకుంటాను. అప్పుడు మీరిద్దరూ మా కళ్ళెదుట సుఖంగా సంతోషంగా బ్రతకొచ్చు. నా సుఖం కోసం, సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను, నన్ను నేను అమ్ముకోలేను. రేఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు, నాతోనే ఉంటావు, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు. అన్నం గురించి, ఆకలి గురించి మాట్లాడే వారికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు. అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు ప్రతిష్టని మంట కలుపుతానంటే నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అని నీకు తెలుసుగా. అమ్మా రేఖ, ఎక్కడికి కొడుతున్నావమ్మా? నాన్నగారి మాట శిలాశాసనం, అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏమిటా మతిలేని వాగుడు? ఎక్కడికి కొడతావు? ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల్లో తిరిగి వస్తుంది రే. వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది. అప్పుడు ఎలాగో మన దగ్గరికి రాక తప్పదు.
మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు డాడీ. నేను మాత్రం Shut up and listen. నా స్నేహితుడు భుజంగరావు నాకు బాగా కావలసిన వాడు. అతని ఎంతో పేరు ప్రతిష్టలున్న వంశం. వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు. అప్పుడు అతనితో నీకు నిశ్చితార్థం జరుగుతుంది. దట్స్ ఆల్. హాయ్ డాడీ. ఏమిటి డాడీ చేతులు ఊపుకుంటూ వచ్చావా? దండలు ఎక్కడా, జనం ఎక్కడా, మంగళ హారతులు ఎక్కడ? మీరు అడ్డగాడిదా చీటింగ్ కేసులో జైలుకి వెళుస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. అలాగా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక వస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కొట్టిన సంగతి తెలియకుండా చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా బాధ ఎక్కువ. రండి రండి బాబు గారు. నమస్కారం నమస్కారం. నమస్కారం. రండి రండి రండి, కూర్చోండి. కూర్చోండమ్మా. బావగారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు. తక్షణం తీసుకొచ్చాను. మొత్తానికి ఇన్నేళ్ల మన స్నేహం బంధుత్వంగా మారడానికి ఇంతకాలం పట్టింది. ఈ ఆలస్యానికి కారణం మీరు మీ అబ్బాయిగా. మీ కుటుంబంతో వియ్యమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా. అది నా బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు కలుసుకుంటావు కదా. బావగారు, ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే. నమస్తే. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది. అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖను నాకు దూరం చేసుకోలేను. Shut up and get out. వెళ్తాను. రేఖను తీసుకుని మరీ వెళ్తాను. రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు? అది నా కూతురు. ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరు ఇల్లాలవుతుంది వరప్రసాదరావు గారు. నాకు కాబోయే ఇల్లాలను నేను తీసుకుని వెళ్తాను. రేఖ నిన్ను పెళ్లి చేసుకుంటుందని నాకు ధీమాగా ఎలా చెప్తున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం గనక. ప్రేమ, లవ్, రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలు తప్ప జీవితంలో ఉండవు. అది తెలుసుకో. మీ జీవితంలో డబ్బు తప్ప ఇంకేం లేకపోవచ్చు డాడీ, కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి. రేఖ, ఏమిటి గొడవ అంతా? గొడవ చేస్తున్నది మీరు మమ్మీ. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు, ఆస్తి, హోదా అంటూ బలవంతంగా నిశ్చితార్థం జరపాలని చూస్తున్నారు. నేను గోపిని ప్రేమించాను. అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు గనక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ, ఆగు. రేఖ, అడుగు ముందరికి వేసావా? జాగ్రత్త. రేఖ మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు. రా రేఖ. నాకు కాబోయే భార్యను నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావా? ఆడదాని మనసును ఐశ్వర్యంతో లొంగ తీసుకోగలనని నిన్ను చూస్తే జాలేస్తుంది మిస్టర్. నోరు తెరిచి నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపట్టడం చాలా పొరపాటు. రే రాముడు, రంగడు, మూర్ఖ, రండిరా, అతను పట్టుకోండిరా. ఆగండి, అటు తప్పుకోండి. ధైర్యంగా మీ నాన్నగారిని ఎదిరించావే. తమరు మాత్రం రాలేదా ధైర్యంగా ఇంటి దాకా? ఒరే గోపి, నేను కోరుకున్న పిల్లను నువ్వు డేగలాగా తన్నుకుపోయి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా? అది జరిగే పని కాదు.
ఒరే సన్నాసులారా, తొందరగా పోనీ ఉండరా. గోపి, ఐఎమ్ ఆల్ రైట్. మిస్టర్, నీ పేరు గోపియేనా? అవును. మీరేనా మిస్ రేఖ? మీ ఇద్దరు నాతో పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీ మీద వరప్రసాదరావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే మీరేం చెప్పదలుచుకున్నారో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. కమాన్. ఇన్స్పెక్టర్, ముందు మేము చేసిన తప్పేమిటో చెప్పండి. షటప్. ఒక పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబంలోని ఆడపిల్లని ఇంటి నుంచి లేవ తీసుకుపోయి నేను చేసిన తప్పేమిటని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్, మీరు తొందరపడి పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆయన నేను లేవ తీసుకొని రాలేదు. నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి ఆయనతో పాటు వచ్చేసాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా. ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు. హలో ఇన్స్పెక్టర్. రండి సార్, సమయానికి మీరే వచ్చారు. మీ అమ్మాయి తన మేజర్నని, తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేశానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం. వన్ మూమెంట్. ఇన్స్పెక్టర్, మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అందుకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం. డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం. చూడండి, ఇప్పుడు ఇలా లంచం ఇవ్వాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇలాంటి కేసులు మాకెన్నో వస్తాయి. వాటికి ముగింపు ఏ గుళ్ళోనో పెళ్లి జరగటమే. ఇంత అందాన్ని నాకు అందించిన ఆ దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. రేఖ, నీ రాకతో నా జీవితంలో కొత్త అందాలు ఆనందాలు రావాలని, వస్తాయని మనసారా కోరుకుంటున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.